న్యూట్రిషనిస్ట్ అండ్ రిప్రజెంటింగ్ వావ్ అని చెప్పేసి అనేది ఉంది. సో టుడే నా టాపిక్ వచ్చేసి అల్టిమేట్ హెల్త్. అంటే మనకి ఆరోగ్యం లేదా అంటే ఉంది, ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి చేయొచ్చు. సో టుడే అల్టిమేట్ హెల్త్ అండి. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం సార్ రాఘవ్ గారు చెప్పారు ఫిట్నెస్ అని చెప్పేసి అని. ఆ ఫిట్నెస్ ఉండడం ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ అంటే మనం తిని కూర్చుంటే కూడా సరిపోదు, అంటే మంచి ఫుడ్ తీసుకుంటే కూడా. సో 5 పిల్లర్స్ ఆఫ్ అవర్ హెల్త్ అండి. సో ప్రాపర్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? మనము మంచి తిన్నా, బర్గర్ తిన్నా న్యూట్రిషన్ వస్తుంది. మనకి సీడ్స్ అండ్ నట్స్ తిన్నా న్యూట్రిషన్ వస్తుంది. అంటే చూస్ యువర్ సెల్ఫ్. అంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది, ఈట్ రైట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మనం ఏదైనా తిన్నా బాడీ దానికి ఇండెక్స్గా ఇస్తుంది. సో అది ఈటింగ్ రైట్ అనేది. ఫిజికల్ యాక్టివిటీ ఇంతసేపు చెప్పారు. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మన ఏజింగ్ కూడా రివర్స్ చేసుకోవచ్చు, అండ్ సెల్యులార్ లెవెల్లో కూడా రిపేర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రెస్ట్ అండ్ స్లీప్. అన్నిటికన్నా బెస్ట్ మెడిసిన్ ఏంటి అని అంటే స్లీప్. ఎవరికైతే సౌండ్ స్లీప్ 6 to 10 hours ఉంటుందో దే గుడ్ గెట్ ఏ వెల్ బీయింగ్ ఉంటారు, అంటే హెల్త్ ఉంటారు. అండ్ మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే మనం చాలామంది ఆరోగ్యం అనేది ఉంటారు. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ యాజ్ పర్ మన బిజినెస్ ఎంటర్ప్రీనర్స్గా ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఉంటేనే మనం పర్ఫామ్ 100% చేయగలుగుతాం. అండ్ లైఫ్ స్టైల్ చాయిసెస్. సో చూస్ యువర్ సెల్ఫ్. అంటే స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, ప్లేయింగ్ అండ్ సోషల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే హౌ ఫుడ్ ఎఫెక్ట్స్. ఇంతసేపు చెప్పాం కదా మనం ఏం తింటే ఏమొస్తుందని. ప్రోటీన్ తింటే మజిల్ వస్తుంది. మనం కావాల్సింది మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 30 years ఉన్నటువంటి ఒక వ్యక్తికి 60 years ఉన్న ఒక వ్యక్తికి డిఫరెన్స్ ఏంటి అని అంటే దే లూజ్ దేర్ మజిల్. మజిల్ ఎప్పుడైతే మనకి శరీరం నుంచి పోతుందో అప్పుడు మనకి ఏజింగ్ అనేది వస్తుంది. అండ్ లోపల మనము బాడీలో చాయిసెస్ ఇస్తాం, అంటే రోగాలు రావడానికి డోర్ ఓపెన్ అవుతుంది. సో ఈటింగ్ రైట్ ప్రోటీన్ మన ప్లేట్లో ఉంటుందా లేదా, స్ట్రాటజీ హై క్రాప్స్ అది ఏమొస్తుంది అనేది మనకి వెజిటబుల్, ఫ్రూట్స్ అండ్ ఏం తింటే ఏమొస్తుంది అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తుంది, వెల్ బీయింగ్. అండ్ గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అనేది ఫ్యాట్స్లో చాలా రకాలు. కొవ్వు అనేది 2 రకాలుగా ఉంటుంది. మంచి కొవ్వు, చెడు కొవ్వు ఉంటుంది. మంచి కొవ్వుని ఎక్కువగా మనం తక్కువ తీసుకుంటుంటాము, ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ అంటాము. సో దాన్ని మనం గుడ్ కొలెస్ట్రాల్ తీసుకుంటే మన ఆర్గాన్స్, హార్ట్ కానీ ఇవన్నీ కూడా మంచిగా పర్ఫామ్ అవుతుంది. అండ్ బ్యాడ్ ఫ్యాట్ మీరు చూస్తే చాలా వరకు ఇక్కడ నుంచి రివర్స్లో మనం ఈ డైరెక్షన్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ఫుడ్ అనేది అక్కడ నుంచి కన్నా. సో చూస్ యువర్ సెల్ఫ్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ దట్ 3 టాపిక్స్ పైన మాట్లాడతానండి. డయాబెటిక్ రెమిషన్ పైన, అండ్ హార్ట్ హెల్త్ పైన, అండ్ వై సప్లిమెంటేషన్. సో డయాబెటిక్ అనే దాని టాపిక్ పైన నేను మాట్లాడేటప్పుడు డయాబెటిక్ అనేది ఎలా వస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఏం చేయాలో తెలుసు. ఎలా వస్తుంది అనేది అంటే మనం చేసేటువంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్లో, లేదంటే మనకు కామన్గా ఫుడ్ తినకపోయినా, లైఫ్ స్టైల్ బాగాలేకపోయినా కూడా డయాబెటిక్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే వస్తుంది. సో దాన్ని మనం ఎలా రెమిషన్ తీసుకోవచ్చు అనేది, తీసుకుంటే ఏమవుతుంది అంటే డూయింగ్. ఇప్పుడు మనకి డయాబెటిక్ అనేది ఆల్రెడీ WHO మనకి ఒక ఇండెక్స్ ఇచ్చింది 2020 కల్లా. 2020కి ముందు డయాబెటిక్ అనేది చాలా మందికి తక్కువగా ఉండింది. సో 10 out of 3లో ఖచ్చితంగా డయాబెటిక్ అనేది వస్తుంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, అంటే తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ అంటే వాళ్ళకి వన్ థింగ్ అండి, డయాబెటిక్ వస్తే పోదు అనేది చాలా మందికి ఒక మిత్ ఉంది. కానీ చాలా వరకు వాళ్ళ నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి 100% చాయిసెస్ ఉన్నాయి. సో చేస్తే ఏమవుతుందంటే నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ చాలామంది నార్మల్గానే తిరుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉండదు. సో డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, బీపీ అనేది కూడా బై ప్రోడక్ట్కి వస్తుంది. సో అప్పుడు బీపీ అనేది ఉండటం వల్ల మన హార్ట్ పైన ప్రెషర్ పడే 100% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంప్రూవ్డ్ వెల్ బీయింగ్. అంటే మనకి డయాబెటిక్ వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఎనర్జీ అండ్ మూడ్ అండ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే మన బాడీలో డైరెక్ట్లీ టాబ్లెట్ ఆర్ ఇన్సులిన్ మన బాడీలో వెళ్ళటం వలన అది మన వెల్ బీయింగ్ పైన ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు దే కెన్ గెట్ రెమిషన్ అండ్ టేకింగ్ లెస్ మెడికేషన్స్. సో మన డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడు టాబ్లెట్ అనేది అవసరం ఉండదు. ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో మన డాక్టర్ దగ్గరికి వెళ్తే డోసేజ్ అనేది పెంచుతూ వెళ్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇన్సులిన్ మీద వెళ్ళడానికి చాయిసెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ సో హార్ట్ హెల్త్. సో చాలా వరకు మనకి హార్ట్ హెల్త్ అనేది మనం ఈ మధ్య కాలంలో సడన్లీ రాదది. చాలామంది మనం ఇప్పుడు చూసేటువంటి వాళ్ళల్లో గాయత్రి గారు ఫ్రమ్ హైదరాబాద్ అండ్ రీసెంట్ సెలబ్రిటీస్ వాళ్ళు షాక్ అన్నారు. అండ్ మోర్ ఓవర్ గౌతమ్ గారు మినిస్టర్స్. అండ్ చాలా వరకు ఏంటంటే సివిడి అనేది డైరెక్ట్లీగా మనకు రాదు.
దానికి వన్ డే ఇట్ కెనాట్ బి డన్ డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ వల్ల, మన ఫుడ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంది. దాన్ని ఎలా అంటే మనం చెక్ చేసుకోవచ్చు అని అంటే చెప్పాను కదా, ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక అబ్సల్యూట్లీ వీ కెన్. సో లైక్ ఈటింగ్, ఫుడ్ మంచి తీసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ అండ్ ఈ విధంగా చేసుకుంటే కనుక ఇట్స్ అబ్సల్యూట్లీ. సో ఎలా తెలుసుకోవచ్చు మనకు హార్ట్ హెల్త్ పాడైందనేది, మనకు డ్యామేజ్ అయిందనేది ఎప్పుడు తెలుసుకోవచ్చు అని అంటే యూ కెన్ చెక్ యువర్ రిపోర్ట్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మన బాడీలో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ అనేది డివైడెడ్ బై హెచ్డిఎల్, అంటే ట్రైగ్లిజరైడ్ డివైడెడ్ బై హెచ్డిఎల్ రేషియో గాన మనది 2 కన్నా ముందుకు వెళ్తుంది అని అంటే గాన అబ్సల్యూట్లీ వీఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అంటారు. అంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్కి వచ్చింది అనేది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో యూ కెన్ చెక్ దిస్ ఇఫ్ యువర్ నంబర్ ఈస్ బిలో 2 ఆర్ అబౌట్ 2 అనేది. సో అండ్ నెక్స్ట్ కమ్ టు ద క్వశ్చన్ ఈస్ వై సప్లిమెంట్. చాలా వరకు అందరికీ ఏమంటారంటే సప్లిమెంట్స్ ఎందుకండి, నా దగ్గర ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అని అంటారు. మేము ఫుడ్లో ప్లేట్లో నుంచే మొత్తం తింటాము, మాకు సప్లిమెంటేషన్ బయట నుంచి ఎందుకు అనేది చాలా వరకు మనకు తెలుసు. కానీ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు ఫారిన్ కంట్రీస్లో మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. సో అక్కడ మనకి ఇండియాలో ఇప్పుడు సార్ చెప్పినటువంటిది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మన ఇండియాలో కన్నా అక్కడ గ్లోబల్గా అంటే ఫారిన్ కంట్రీస్లలో అది అడాప్ట్ అవుతుంది అని చెప్పేసి ఉన్నారు. సో మనకి చాలామంది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా omega-3 అనేది గుడ్ ఫ్యాట్ అనేది తీసుకోవాలి, విటమిన్ డి అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే దే హ్యావ్ టు 1 ఇయర్కి ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ అనేది మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది అందరికి తెలిసే ఉంటుంది. సో మనం ఇక్కడ తీసుకుంటే 30 ఇయర్స్ అయినా, 40 ఇయర్స్ అయినా, 50 ఇయర్స్ అయినా మనం ఒక్కసారి కూడా బ్లడ్ టెస్ట్ అనేది తీసుకుంటాం అండ్ మనం నోటీస్ కూడా చేసింటాం. అండ్ ఒక రోజు సడన్లీ మనకి ఏంటంటే సివిడి కానీ, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, అంటే క్యాన్సర్స్ కానీ ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే మనము తీసుకునే ఫుడ్లోనే మనకి మెయింటైన్ అవుతుంది బాడీ, కానీ సఫిషియెంట్గా మనం ఇవ్వట్లేదు. అంటే లైక్ ఇప్పుడు ప్రోటీన్ అనేది ఒక రేషియోస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలని అంటే ఒక రేషియోస్ ఉంటాయి. సో ఆ రేషియోస్లో మనకి ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలి, 1 kg ఆఫ్ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి. సో బాడీ వాటర్ ఎంత తీసుకోవాలి అంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆర్ వి టేకింగ్ దిస్? ఇది తీసుకోకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్లీగా మనము అంటే న్యూట్రియంట్స్ పరంగా తీసుకుంటే ఖచ్చితంగా మనం అదర్ సోర్స్ నుంచి తీసుకుంటే అది మన బాడీలో సెల్యులార్ లెవెల్కి అంది కావాల్సినటువంటి ఫంక్షనింగ్ అనేది అబ్సల్యూట్గా హెల్తీగా జరుగుతుంది. నెక్స్ట్, సో వీటన్నిటికీ నేను చెప్పాను హార్ట్ హెల్త్కి కానీ, లేదంటే డయాబెటిక్ రీజన్ అని కానీ, వీటన్నిటికీ ద కామన్ రీజన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే మనము పాతకాలంలో బిఫోర్ ద ప్రీవియస్ ఏజ్లో పొద్దున్నే తినేసి రాత్రి కల్లా అంటే మన సన్సెట్ కల్లా తినేసి పడుకునేవాళ్ళు. అంటే ఫుడ్ తీసుకునేది అన్నం పప్పు అప్పుడు తీసుకున్నారు. వాట్ ఆర్ ద ఫుడ్ ఏదైతే తీసుకున్నారో ఫుడ్ అయితే ట్రావెల్ అవుతుంది, కానీ ఫిజికల్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మనకు క్యారీ అవ్వట్లేదు. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కూడా తీసుకుంటూ మనము అలానే సీటింగ్ జాబ్స్లో ఉండటము, అంటే తీసుకున్న ఫుడ్కి చేసే యాక్టివిటీకి మ్యాచ్ అవ్వట్లేదు. సో అప్పుడు బాడీలో డిపాజిట్స్ అనేది జరిగిపోతుంది. అండ్ ఇన్సులిన్ అంటే మనకు 100 ఏళ్ళు రావాల్సినటువంటి ఒక ఇన్సులిన్ అనేది, అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేయాల్సినట్టు ప్యాంక్రియాస్ అనేది మనం 30-40 ఏళ్ళకి అవుట్ ఆఫ్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే ప్రీ డయాబెటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో కన్వర్టెడ్ ఇంటూ డయాబెటిక్ అవుతుంది. ట్యాబ్లెట్ పైనే మనం ఏమనుకుంటామంటే నాకు డయాబెటిక్ బాగానే కంట్రోల్లో ఉంది, ట్యాబ్లెట్ వాడుతున్నాను అంటారు. అండ్ ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డోస్ పెంచుతూ ఉంటారు. సో మనం ఏంటంటే వీటన్నిటికీ రీజన్ ఏంటంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తీసుకునే ఫుడ్ కన్నా కరెక్ట్ తీసుకుంటూ ఉండగలిగితే కనుక రూట్ కాస్ని మనం కనుక ఓవర్కమ్ చేయగలిగితే పైన ఉన్నటువంటి హార్ట్ అటాక్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఒబెసిటీ కానీ, హైపర్ టెన్షన్, కార్డియో కానీ, సివిడి ఇవన్నీ కూడా ఉండదు. సో వీ షుడ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం కట్ ఆఫ్ చేయగలిగితే కానీ, అంటే ద ఫుడ్ మనం మార్చుకుని లైఫ్ స్టైల్ మార్చుకుంటే అబ్సల్యూట్లీ వీ కెన్ కమ్ డౌన్. నెక్స్ట్. అండ్ సో వాట్ వి ప్రొవైడ్ అంటే మేము కస్టమైజ్డ్ సొల్యూషన్స్లో ఇప్పటివరకు వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ అంటే ఒక 30 కిలోస్ అనేది వెయిట్ లాస్ అనేది ఒక 90 to 120 డేస్లో జరగడం జరిగింది. అండ్ హార్ట్ హెల్త్ పైన, డయాబెటిక్ రిచ్ వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ హూ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ అండ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్. అండ్ మీరు ఏం చేయాలి అని అంటే బయోమార్కర్స్ తీసుకోవచ్చు. వాట్ ఆర్ ద బయోమార్కర్స్ టు బి టేకన్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. HbA1cలో తీసుకుంటే 3 months ఆఫ్ షుగర్ ఎలా ఉంది, ఆ థైరాయిడ్ ప్రొఫైల్లో తీసుకుంటే ఎలా ఉంది అనేది ఈ బ్లడ్ రిపోర్ట్స్ అనేది కూడా మన గోకుల్ గారు ఉన్నారు. సో తను మన ఇంటి దగ్గరికి వచ్చేసి మనకి రిపోర్ట్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్